నమస్కారం శ్రోతలకు చారిత్రక శివాలయాలు పాడ్కాస్టుకు మీకు స్వాగతం. నేను మీ సమీక్షకుడు రవి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలోని మడుతోరు గ్రామంలో ఉన్న చారిత్రాత్మక చోడేశ్వరస్వామి దేవాలయం గురించి తెలుసుకుంటాం. నమస్కారం శ్రోతలకు. నేను చరిత్ర పరిశోధకురాలు సుధా. మడుతూరు చోడేశ్వర స్వామి దేవాలయం చరిత్ర మరియు శిల్పకళపై ప్రత్యేక ఆసక్తి ఉన్న నేను ఈరోజు మీతో ఈ అద్భుతమైన శైవక్షేత్రం గురించి తెలుసుకోవటానికి ఎంతో సంతోషిస్తున్నాను. సుధా, మొదట ఈ దేవాలయం యొక్క భౌగోళిక స్థానం గురించి కొంచెం చెప్పండి. ఇది విశాఖపట్నం నుంచి ఎంత దూరంలో ఉంటుంది? చూడండి రవిగారు, మడుతూరు అనేది ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాలో ఒక మార్మూల గ్రామం. ఇది విశాఖపట్నం నగరానికి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది విశాఖపట్నం నుంచి అనకాపల్లి మీదుగా అచ్యుతాపురం మండలం వైపు ప్రయాణించినప్పుడు చేరుకోగలిగే ప్రదేశం. ఓ, ఇంత మారుమూల ప్రాంతంలో ఉన్న ఈ ఆలయానికి ఎంతో చారిత్రక ప్రాముఖ్యత ఉన్నట్లుంది. మరి ఇలాంటి చరిత్ర ప్రాముఖ్యత గల ఈ ఆలయానికి సంబంధించి ఎప్పుడు ఎవరి ద్వారా నిర్మించబడిందో కొంచెం వివరిస్తారా? తప్పకుండా రవి. ఇంతకాలం పాటు ఈ దేవాలయం చరిత్ర పూర్తిగా తెలియకపోయినా ఇటీవల భారతీయ జాతీయ కళ మరియు సాంస్కృతిక వారసత్వ న్యాస్ ఇంటాచ్ పరిశోధకులు ఈ ఆలయంలో దాదాపు 827 సంవత్సరాల నాటి శిలాశాసనాన్ని కనుగొన్నారు. ఈ శాసనం ఒడిశా చాప్టర్ యొక్క ఇంటాచ్ సంస్థ ఆంధ్రప్రదేశ్లోని చారిత్రాత్మక కళింగ ప్రదేశాలను జాబితా చేసే ప్రాజెక్టులో భాగంగా కనుగొనబడింది. అవును, ఇలాంటి కనుగొన్న శాసనాలు ఎంతో చారిత్రక విలువ కలిగి ఉంటాయి. ఆ శిలాశాసనాల్లో ఏముందో కూడా చెప్పగలరా? తప్పకుండా రవి. ఇంటాచ్ సంస్థకు చెందిన శిలాశాసనాల నిపుణుడు విష్ణుమోహన్ అధికారి ఈ శాసనాన్ని వివరించినట్లుగా ఇది తెలుగు భాష మరియు లిపిలో ఉంది. మడుతూరు గ్రామంలోని చోడేశ్వర శివాలయ గోడకు అమర్చబడిన ఈ శిలాఫలకంపై ఆలయాన్ని ముగ్గురు సోదరులు ప్రొల్లిశెట్టి, పోటిశెట్టి మరియు భామిశెట్టి, సిత్తమ్మశెట్టి కుమారులు నిర్మించారని తెలుస్తోంది. ఆసక్తికరంగా ఉందే. మరి ఆలయాన్ని వారు ఎప్పుడు నిర్మించారు? ఈ ఆలయం నిర్మాణం అందులో కనుగొనబడిన శిలాశాసనం ప్రకారం మడుతూరు చోడేశ్వర దేవాలయం రాజరాజదేవ 3 పాలనాకాలంలో అనగా క్రీస్తు శకం 1197-98లో నిర్మించబడినట్లు తెలుస్తోంది. రాజరాజ 3 తూర్పు గంగా వంశానికి చెందిన రాజు మరియు అతను ప్రసిద్ధ తూర్పు గంగరాజు అనంతవర్మన్ చోడ గంగ దేవ యొక్క మనమడు. ఆహా, అంటే చోళ రాజవంశంతో ఈ ఆలయానికి అనుబంధం ఉందన్నమాట. మరి ఈ ఆలయానికి చోడేశ్వర అని పేరు ఎలా వచ్చింది? చాలా మంచి ప్రశ్న రవి. ఇంటాక్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ దీపక్ కుమార్ నాయక్ చెప్పినట్లుగా రాజరాజ 3 తన ప్రఖ్యాత తాత అనంతవర్మన్ చోడగంగ దేవ గౌరవార్థం మడుతూరు శివాలయానికి చోడేశ్వర అని పేరు పెట్టి ఉండవచ్చు. ఆసక్తికరమైన విషయమేమిటంటే పూరీ జిల్లాలోని దసగోబ గ్రామంలో కనుగొనబడిన రాజరాజ 3 రాగి తాళపత్రం ప్రకారం పూరీలోని ప్రఖ్యాత జగన్నాథ ఆలయాన్ని చోడగంగ దేవుడే పునర్నిర్మించినట్లు తెలుస్తోంది. ఓహో, అంటే పూరీ జగన్నాథ ఆలయంతో కూడా అనుబంధం ఉన్న ఈ చింతాత్మక స్థలమన్నమాట. తూర్పు గంగా రాజవంశం రాజ్యం ఎక్కడి వరకు విస్తరించి ఉండేది? 12వ శతాబ్దంలో కళింగ ప్రాంతం ఉత్తరాన గంగానది నుండి దక్షిణాన గోదావరి వరకు విస్తరించింది. నేటి ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి ప్రాంతం కూడా ఆ సమయంలో కళింగ సామ్రాజ్య సరిహద్దుల్లో ఉండేది. ఈ విషయాన్ని బట్టి మడుతూరు ఆలయం యొక్క చారిత్రక ప్రాముఖ్యత మరింత స్పష్టమవుతుంది. నిజంగా ఎంతో ఆసక్తికరంగా ఉంది. మరి ఈ ఆలయం యొక్క నిర్మాణ శైలి, శిల్పకళ గురించి కూడా కొంచెం చెప్పగలరా? తప్పకుండా. తూర్పుగంగ రాజవంశ కాలంలోని ఆలయాలకు ఒక విశిష్టమైన నిర్మాణ శైలి ఉంటుంది. ఈ ఆలయాలు ప్రధానంగా ఇసుకరాయి మరియు గ్రానైట్తో నిర్మించబడ్డాయి. వారి సంతకం కళింగ శైలి, వివరణాత్మక చెక్కడాలు, ఎత్తైన గోపురాలు మరియు సంక్లిష్ట శిల్పాలు కలిగి ఉంటుంది. మడుతూరు చోడేశ్వర ఆలయంలో అలాంటి శిల్పకళా వైభవం కనిపిస్తోందా? నిజానికి ఈ చోడేశ్వర ఆలయంలో కూడా కళింగ వాస్తు శైలి లక్షణాలు కనిపిస్తాయి. ఆలయం యొక్క శిలాశాసనంపై వృషభం అంటే ఎద్దు యొక్క చిత్రం చెక్కబడి ఉంది. ఇది తూర్పు గంగా రాజవంశం యొక్క రాజచిహ్నం. ఆలయ గర్భగుడిలో ఉన్న శివలింగం
మండపం వంటి నిర్మాణాలు కళింగ వాస్తు శైలిని ప్రతిబింబిస్తాయి. మీరు చెప్పినట్లుగా శిలాశాసనంలో ఎవరైనా భూమి దానం చేసినట్లు ఉందా? అవును, ఈ శిలాశాసనంలో ఆలయ నిర్వహణకు మరియు అక్కడ దీపం నిరంతరం వెలిగేలా భూమి దానం చేసినట్లు పేర్కొనబడింది. ఈ విధమైన భూమి దానాలు ఆ కాలంలో ఆలయాల నిర్వహణకు ఎంతో ముఖ్యమైనవి. ఈ శాసనం ద్వారా తూర్పు గంగరాజులు ధార్మిక కార్యకలాపాలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారని అర్థమవుతుంది. మరి వర్తమాన కాలంలో ఈ ఆలయం పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం ఈ ఆలయం అంత ప్రసిద్ధి చెందకపోయినా దాని చారిత్రక ప్రాముఖ్యత చాలా ఎక్కువ. దురదృష్టవశాత్తు చాలా చోట్లలాగే ఇలాంటి చారిత్రాత్మక నిర్మాణాలు సరైన సంరక్షణ లేకపోవడం వల్ల దెబ్బతింటున్నాయి. ఎన్టీఏసీహెచ్ వంటి సంస్థలు, భారత పురావస్తు శాఖ ఇలాంటి ఆలయాల సంరక్షణకు ప్రయత్నాలు చేస్తున్నా ఇంకా చాలా పని జరగాల్సి ఉంది. సుధా, ఇలాంటి చారిత్రాత్మక ప్రదేశాలను సందర్శించడం, అక్కడి చరిత్రను తెలుసుకోవడం ఎంత ముఖ్యమో కదా? ఖచ్చితంగా రవి. ఈ చారిత్రాత్మక ఆలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాదు, అవి మన చరిత్ర, సంస్కృతి మరియు వాస్తుశిల్ప వైభవానికి నిదర్శనాలు. వాటిని సందర్శించడం ద్వారా మన భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని మనం గౌరవిస్తాము, పరిరక్షిస్తాము. నిజమే సుధా. మడుతూరులోని చోడేశ్వరస్వామి దేవాలయం గురించిన ఈ ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. ఇలాంటి మర్చిపోబడిన చారిత్రాత్మక నిధుల గురించి మనం తెలుసుకోవడం ఎంతో అవసరం. ధన్యవాదాలు రవి. నిజంగా మన దేశంలోని ఇలాంటి విలువైన చారిత్రాత్మక ఆలయాలు, స్మారక చిహ్నాలు మరిన్ని ఉన్నాయి. మన శ్రోతలు వాటిని సందర్శించడానికి ఆసక్తి చూపితే ఈ చింతాత్మక ప్రదేశాలను సంరక్షించడానికి మరింత ప్రోత్సాహం లభిస్తుంది. ప్రియమైన శ్రోతలారా, మడుతూరు చోడేశ్వరస్వామి దేవాలయం గురించి ఈ రోజు మనం తెలుసుకున్న విషయాలు మీకు ఆసక్తికరంగా అనిపించి ఉంటాయని ఆశిస్తున్నాం. మన చరిత్ర మరియు వారసత్వాన్ని పరిరక్షించడంలో మీ పాత్ర కూడా ఎంతో ముఖ్యమైనది. మరొక ఆసక్తికరమైన చారిత్రాత్మక స్థలంతో తిరిగి కలుద్దాం. వచ్చే వారం మనం శ్రీకాకుళం జిల్లాలో ఉన్న సాలిహుండం బౌద్ధ స్తూపం గురించి తెలుసుకుంటాం. వచ్చే వారం వరకు మీకు శుభాకాంక్షలు. నమస్కారం. నమస్కారం శ్రోతలకు. మళ్ళీ కలుద్దాం.